కాంగ్రెస్ పాలనలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే దిశగా పయనిస్తోందని మాజీ మంత్రి హరీష్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ అనాలోచిత విధానాలు, ఆర్థిక నిర్వహణలో ఘోర వైఫల్యం కారణంగా రాష్ట్రంలో నెగటివ్ ద్రవ్యోల్బణం నమోదైనట్టు హరీష్ రావు వివరించారు. జాతీయ స్థాయిలో రీటైల్ ద్రవ్యోల్బణం 8 ఏళ్లలో కనిష్ట స్థాయిలో 1.54% ఉంటే తెలంగాణలో జూన్, జూలై, సెప్టెంబర్ నెలల్లో డిఫ్లేషన్ నమోదైనట్లు హరీష్ రావు తెలిపారు. రాష్ట్రం ఏర్పడిన తరువాత రుణాత్మక ద్రవ్యోల్బణం 3 నెలలు నమోదవడం ఇదే మొదటిసారి అని పేర్కొన్నారు. సెప్టెంబర్లో బతుకమ్మ, దసరా గిరాకీతో వినియోగం పెరిగి ధరలు పెరగాల్సి ఉండగా తగ్గాయంటే ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందని హరీష్ రావు వివరించారు. కేసీఆర్ పాలనలో దేశానికే ఆదర్శంగా నిలిచిన తెలంగాణ కాంగ్రెస్ దుర్మార్గ పాలన, ఆర్థిక అరాచకత్వం వల్ల తిరోగమిస్తోందని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికైనా బుల్డోజర్ విధానాలు, ప్రతీకార రాజకీయాలు మానుకొని చతికిల పడుతున్న ఆర్థిక వృద్ధిపై దృష్టి సారించాలని హరీష్ సూచించారు.